భయం వల్ల తను స్పృహ కోల్పోలేదు. షీఈస్ ప్రెగ్నెంట్. వాట్? ఎస్. ఇన్ దట్ కేస్ వీ కాంట్ ప్రొసీడ్ విత్ ద హ్యాంగింగ్ టుడే. ఇండియన్ లా ప్రకారం దోషి ప్రెగ్నెంట్ అయితే ఆమె బిడ్డకి 5 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా ఉరిశిక్ష వేయడానికి లేదు. పోస్ట్ పోనింగ్ ద ఎగ్జిక్యూషన్ అంటిల్ ద చైల్డ్ టర్న్స్ 5. ఐశ్వర్య, నువ్వు ప్రెగ్నెంట్ అయ్యావు. పట్టిస్తావా? ఆజాద్ మీ నాన్న ఈ ప్రపంచంలో లేరు, కానీ తన ధైర్యం, తన బలం ఎప్పుడూ నీతోనే ఉంటాయి. సరేనా? పెద్దయ్యాక ఈ దేశానికి నువ్వు ఒకటి నిరూపించాలి. మీ నాన్న దేశద్రోహి కాదు, దేశభక్తుడని. చేస్తావా ఈ అమ్మ కోసం? ఇంకా ఈ జైల్లో చాలా మంది అమ్మలున్నారు, నాలాగే అమాయకులు. నువ్వు పెద్దయ్యాక ఈ నిర్దోషులకి సహాయం చేయాలి. వీళ్ళ జీవితాల్ని నువ్వే బాగుపరచాలి. చేస్తావుగా అమ్మ కోసం? నీకిప్పుడు అర్థం కాదు, కానీ పెద్దయ్యాక జైలర్ అమ్మ. కావేరి అమ్మ నీకు అర్థమయ్యేలా చెప్తుంది. మాటివు. ప్రామిస్ మా. ఆజాద్, అప్పుడు జైలర్గా ఉన్న కావేరి అమ్మే ఆజాద్ని దత్తత తీసుకుని కొడుకులాగా పెంచారు. అతను పెద్దయ్యాక చదివి గొప్పవాడయి అమ్మతో కలిసి పెరిగిన ఈ జైలుకి జైలర్గా వచ్చాడు. ఇక్కడ ప్రతి ఒక్కరిలోనూ వాళ్ళ అమ్మని చూశాడు. కన్న బిడ్డల్లా మమ్మల్ని చూసుకున్నాడు. ఆజాద్తో మేము 6 కలిసి ఒక టీంగా చేరాం. మంచి పనులు చాలా చేశాము. మేము చేసిన మంచి ఈ ప్రపంచానికి తెలుసు, కానీ ఇదంతా చేస్తున్నది మేమే అని ఎవరికి తెలీదు. ఆజాద్ ఎక్కడున్నాడు? నేను తనని కలవాలి. ఆజాద్ సేఫ్గా ఎక్కడుండాలో అక్కడే ఉన్నాడు. నేను ఇక్కడికి ఎలా? మీరు నువ్వు ఇక్కడ? ఆ రోజు నీ మొహాన్ని చూసినప్పుడు మా ఊర్లో ఉండే ఒక పెద్ద మనిషికి ఇచ్చిన మాటను గుర్తు చేసింది. విక్రమ్ రాథోడ్. ఆ ఒక్క పేరు పట్టుకొని చెల్లా చెదురుగా ఉన్న ముక్కల్ని కలుపుతూ నేను ఐఎంఏ వరకు వెళ్ళాను. అక్కడ అగ్ని రెజిమెంట్ గురించి తెలిసింది. అందులో ప్రతి సభ్యుని చేతికి ఒకే రకమైన టాటూ ఉండేది. 6 పేర్లుంటే అందులో 4 మాత్రమే బ్రతుకున్నారు. ఆ 4ని ట్రాక్ చేశాను. వాళ్ళకి దూరమైపోయిన వాళ్ళ స్నేహితుడి గురించి చెప్పాను. తను బతికే ఉన్నాడని. మా పెద్దాయనకు వాళ్ళ గురించి
అసలేం గుర్తులేదు. విక్రమ్, నేను ఎవరిని? నేను పెద్దయిన తర్వాత మీరెవరో నేను కనిపెడతాను. నేను తనకి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాను. నాన్న, నాకు మీ గురించి చెప్పింది. మీరు చనిపోయి నేను అసలు నమ్మలేకపోతున్నాను. మీరు నా ఎదురుకుంటా. నాన్న, నేను చేస్తున్న ఈ పోరాటాలు, ప్రయత్నాలు మీకోసమే. వాళ్ళు మిమ్మల్ని దేశద్రోహి అన్నారు, కానీ ఈరోజు దేశమంతా మిమ్మల్ని హీరో అంటోంది. మై డాడ్ ఈజ్ ఏ హీరో. ఏం మాట్లాడట్లేదేంటి? ఆయనకన్నీ చెప్పాం. జ్ఞాపక శక్తి పోవడం వల్ల ఇదంతా ఈయనకొక కథ లాంటిది. కానీ మజిల్ మెమరీ వల్ల ఇప్పుడు కూడా రిఫ్లెక్షన్ సరిగ్గానే ఉన్నాయి. డ్రైవింగ్, స్విమ్మింగ్, ఫైరింగ్, షూటింగ్, కేవలం ఆయన తన గతాన్ని గుర్తు తెచ్చుకోలేడు. ఆ తర్వాత బోర్ కొట్టించుకో. హ్యాండ్సమ్, వీళ్ళంతా చెప్పారు నా కొడుకు అని. నాకు అర్థమవుతుంది, కానీ ఫీలింగే లేదు. యూనో, ఒక తండ్రి ఒక కొడుకు కోసం ఏమేం చెయ్యాలో ఐ డోంట్ నో. ఐఎమ్ సారీ. నువ్వు చేస్తున్న పోరాటం ఉంటే దానికోసం మేమంతా నీకు ఒక షీల్డ్ లాగా, ఓ జవాన్లా నీకోసం చనిపోవాల్సి వచ్చినా వీఆర్ రెడీ. ఐ ఆల్వేస్ బీ దేర్ ఫర్ యూ, ఆల్వేస్. మై సన్. ఓకే 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 ఓకే, ఏడిసేడు కానీ డోంట్ కిస్ ప్లీజ్. బాస్, ఇంటికి వెళ్దామా? సెరమనీ మొదలవుతుంది. ఇదంతా మన వాళ్ళు చూసుకుంటారు. వద్దురా, మనల్ని నమ్మి డబ్బిచ్చినోడికి తమ్ముడిని పోగొట్టుకుని ఇలా నిలబడ్డామని తెలిస్తే వీక్ అయిపోతాం. మన మీద ఉన్న నమ్మకం పోతుంది. పని అయ్యాక వెళ్తాం. ఓకే బాస్. సో మిస్టర్ డీ కాల్ చేస్తున్నారు. వీ హ్యావ్ రిసీవ్డ్ యువర్ మనీ. నీకు తర్వాత వచ్చే కాల్ మా కొత్త లీడర్ దగ్గర నుంచే. ఐపీఎస్ మేడం, పదా ఇంట్రాగేషన్ కోసం పిలుస్తున్నారు. నన్నా? కాదు, సార్, వాళ్ళు నర్మదాని ఇన్వెస్టిగేషన్ కోసం పైకి తీసుకెళ్లారు. అరే లేట్ ఎందుకు? పద పద పద. జూమింగ్ సార్. ఇంట్రాగేషన్ రూమ్ చూపించు. ఎస్ సార్. రండి రండి, నేనిప్పుడు మీకు ఒక కథ చెప్తాను. అనగనగా ఒక ఊరు, ఆ ఊరిలో ఒక యువ జవాన్ ఉండేవాడు. అతని పేరు విక్రమ్ రాథోడ్. ఇక అతని భార్య పేరు ఐశ్వర్య. ఈ కథ ఎక్కడో విన్నట్టుంది కదా. ఇరానీ, ఏం చేస్తున్నావు? ఓహో, ఇది చూడండి. అన్నీ విన్నాను. నువ్వేమనుకుంటున్నావు? ఇన్ని రోజులు నీకోసం పనిచేశాను అనుకుంటున్నావా? కాదు. చెప్పు. నేను పనిచేసేది ఖాళీ కోసమే. ఓ ఓ ఓ ఓ ఓ. హలో సార్. హాయ్ నర్మదా, థ్యాంక్ యూ సో మచ్. నాకు తెలుసు నువ్వు ఈ పని చేస్తావని. ఇరానీ, మేడంని బ్రేవరీ మెడల్ కోసం రికమెండ్ చేద్దామా? డ్యూటీలో పోతేనే కదా సార్ ఇచ్చేది. అయితే చంపే, మెడల్ ముఖ్యం కదా సార్. మరి మిగిలిన వాళ్ళని ఏం చేద్దాం? నా తమ్ముడు ఒంటి మీద ఎన్ని కత్తిపోట్లు ఉన్నాయో వాటిలో ఒకటి తగ్గకుండా వాళ్ళ ఒంటి మీద కూడా ఉండాలి. వాళ్ళు చావటానికి ఒక్క సెకండ్ ముందైనా ఆజాద్ ఎక్కడున్నాడో నాకు తెలియాలి. మరి సుజీనేం చేయాలి సార్? పగలో ఎప్పుడు మిగులుండకూడదురా. ఇరానీ, డోంట్ యు డేర్. ఇరానీ! హలో సుజీ. హాయ్. ఎక్కడికి వెళ్తున్నాం అంకుల్? నాన్న దగ్గరికి.
Let's go. Boy. It was a pleasure working with you, ma'am. Now, go to hell.